యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా, నీ మనస్సు ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. శరీర సంబంధమైన మనసు. రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, ఆత్మానుసారమైన మనసును జీవమును సమాధానమై ఉన్నది. శరీర సంబంధమైనటువంటి మనసును ఆత్మ సంబంధమైనటువంటి మనసుగా మార్చుకున్నప్పుడు, అప్పుడు నీ శరీరమును మార్చుకున్నప్పుడు నీ మనసు దేని మీద ఉంటుందంటే విశ్వాసము మీద ఉంటుంది. నీ శరీరము ఎంతకాలమైతే నువ్వు మార్చుకోవో ఆ మార్చుకోనంతకాలము నీకు విశ్వాసం అనేది ఉండదు. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనంలో, యేసు దేవుని కుమారుడని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. శరీర సంబంధమైన మనసు నుంచి మీరు మారి ఏం చేయాలంటే, ఆయన దేవుని కుమారుడని నమ్మి ఆయన తన కుమారుని యందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిన కనుక ఆయన యందు విశ్వాసం ఉంచాలి. శరీర సంబంధమైన మనసు నుంచి నీ మనసు మార్చబడి ఎక్కడికి మార్చబడాలంటే ఆత్మ సంబంధమైనటువంటి మనసుగా మార్చబడాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. శరీరానుసారులు శరీర సంబంధమైన విషయముల మీద మనసు ఉంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచెదరు. శరీరానుసారమైన మనసు మరణమును తీసుకువచ్చును. అందుకని మన మనసు శరీర సంబంధమైన మనసు నుంచి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ఉంచుట ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి మనసుగా మనము మార్చబడాలి. రెండవది, నీ మనసు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మనసుగా మార్చబడినప్పుడు నువ్వు లోకమును ప్రేమించకూడదు. లోకమును ప్రేమించుట నుంచి వదిలిపెట్టి దేవుని ప్రేమలోనికి రావాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనంలో, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడు, ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోను కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. చూశారండి, లోక సంబంధమైనటువంటి మనసు నువ్వు ఉంచకూడదు. ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కానీ లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదు అంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపుడమము, ఇవి తండ్రి మూలముగా పుట్టినవి కాదు. అందుకని మనము లోక సంబంధమైన ప్రేమలో నుంచి ఎక్కడికి రావాలంటే దేవుని ప్రేమలోనికి రావాలి. దేవుని ప్రేమ చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. మనం అనుకుంటాము, నేను దేవుణ్ణి చాలా ప్రేమించానండి, దేవుడంటే ఆయన కోసము నేను నా ప్రాణము పెడతాను, నేను దేవుణ్ణి చాలా ప్రేమించాము అనుకుంటాం. లేదు, ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఆ తర్వాత లోకములో ప్రేమలో నుంచి ఎక్కడికి రావాలంటే దేవుని ప్రేమలోనికి రావాలి. దేవుని ప్రేమలోనికి వచ్చినటువంటి మనమందరము కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. లోకములో నుంచి దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే, మనము దేవుణ్ణి ప్రేమించటానికి ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే అంటాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనం ఆయన ప్రేమించుతున్నాం. ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడంటే, మనము ఆయనను ప్రేమించటానికి, దేవుని ప్రేమలో జీవించటానికి ఆయన మనల్ని ప్రేమించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో, అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతో దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. ఇదండి లోకపు ప్రేమ. లోకంలో ఉన్న ప్రేమ ఏంటంటే శరీరాశ నేత్రాశ జీవపుడమము. ఈ జీవపుడమ మన లోకములో ఉన్న ప్రేమలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ప్రేమించు అంటున్నాడు. ఎలా ప్రేమించమంటున్నాడు? పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో
పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది అన్నమాట. ఇది ప్రధానమైన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ. బైబిల్ గ్రంథము అన్నిటిల్లో ఫస్ట్ ఇవ్వబడిన ఆజ్ఞల్లో 2 ఆజ్ఞల్లో ఇది మొదటి ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించడం. మూడో విషయం ఏంటంటే మనుష్యుడు ఎంచుకున్న మార్గాలు. నీ మనసు మనుషులు ఎంచుకున్నటువంటి మార్గంలో ఉండకూడదు. మనుషులు లోకంలో చాలా మార్గాలు ఎంచుకున్నారు, ఆ మార్గంలో ఉండకూడదు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూసారండి, ఒకని మార్గము వాని ఎదుట సరైనదిగా కనపడుతుంది, అయితే తుదకు అది ఎక్కడికి నేను తీసుకెళ్తుందంటే మరణమునకు తీసుకువెళ్ళను. చాలామంది లోకంలో చాలా రకాల బోధలు బోధిస్తారు. ఆ బోధలన్నీ కూడా అవి మరణానికి తీసుకెళ్లేటువంటి మార్గమా, జీవమునకు తీసుకెళ్లేటువంటి మార్గమా, నీవు ఖచ్చితంగా పరిశోధించాలి. అయితే మనుషుడు ఎంచుకున్న మార్గము నుంచి నువ్వు ఏం కావాలంటే పశ్చాత్తాప చెందాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గము ఈ పాప మార్గములో ఉన్నప్పుడు నీవు నశించిపోకూడదని దేవుడు మన అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఆయన ఆలస్యము చేయుచున్నాడు, అందరూ రక్షింపబడవలనని. అందువల్ల నీవు ఎంచుకున్న మార్గంలో నుంచి ఆ మార్గాన్ని వదిలిపెట్టి నీ మనసు ఎలా ఉండాలంటే పశ్చాత్తాప చెందాలి. ఆ తర్వాత విషయం, పశ్చాత్తాప చెందినటువంటి వాడు ఎక్కడికి వస్తాడు అంటే దేవుని మార్గంలో జీవించాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనంలో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూశారండి, మీ మార్గములు నా మార్గములు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఆకాశమునకు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో నా మార్గములు నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుడు చెప్తున్నాడు. అయితే నువ్వు ఎక్కడి నుంచి రావాలంటే మనుషుడు ఎంచుకున్న మార్గంలో నుంచి నీ మనస్సు మార్చుకొని ఎక్కడికి రావాలంటే పశ్చాత్తాప చెంది దేవుడు నిర్ణయించినటువంటి మార్గంలోనికి రావాలి. చాలామంది అంటారండి, మేము బైబిల్ను నమ్ముతాము, క్రీస్తును నమ్ముతాము, కానీ క్రీస్తు సంఘాన్ని అయితే నమ్మమంటారు. మీరు చూశారండి, బైబిల్ నియమించిన సంఘాన్ని, బైబిల్ నియమించిన మార్గాన్ని నమ్మరు. మేము ఆ లేఖనము నమ్ముతాము, మరి ఒక లేఖనం నమ్మము. వాళ్ళు బైబిల్ చదువుతారు కానీ కొన్ని లేఖనాలు అయితే నమ్ముతారు, కొన్ని లేఖనములు అయితే నమ్మరు. అయితే వాటిని మనం జాగ్రత్తగా చదివి అది సత్యమా కాదా అని గ్రహించాలి. అందుకని మనము మనుషుడు ఎంచుకున్న మార్గంను వదిలిపెట్టి పశ్చాత్తాప చెంది దేవుడు నియమించినటువంటి మార్గంలోనికి రావాలి. తర్వాత 4వ విషయం ఏంటంటే లోకములో ఉన్న పాపము. నీ మనసు లోకములో ఉన్నటువంటి పాపమును వదిలిపెట్టాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. నీ మనసు లోకముతో వ్యభిచారులారా అంటున్నాడు. చూశారండి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకముతో స్నేహం చేయవాడు దేవునికి శత్రువు అంటున్నాడు. అయితే నీ యొక్క మనసు లోక సంబంధమైన స్నేహాన్ని వదిలిపెట్టి నీవు పశ్చాత్తాప చెందాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో చూడండి, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందను. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న వాణ్ణి నా తండ్రి ఎదుట నేను ఎరుగనందను. నీవు లోకం విషయంలో వ్యభిచారం అనబడిన పాపములో కానీ, దుష్ట సాంగత్యము కానీ, చెడు స్నేహము కానీ చేసి నీ మనసును గిన మార్చుకొని పశ్చాత్తాపగిన చెందకుండా ఆయనను గిన ఒప్పుకోకుండా ఉండినట్లయితే పరలోకం ముందు ఉన్న నా తండ్రి ఎదుట నేను నిన్ను ఎరుగనందును. నీవు భూమి మీద
నీ ప్రాణము పోకమునిపై నీ జీవము ఉన్నప్పుడే యేసు దేవుని కుమారుడని నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించమని ప్రభువు చెప్పుచున్నాడు. ఒకవేళ ఒప్పుకోనట్లయితే నీవు ఖచ్చితంగా నశించుతావు. అయితే లోకంలో ఉన్న పాపములో నుంచి నువ్వేం చేయాలంటే ఒప్పుకొని పశ్చాత్తాప చెందాలి. పశ్చాత్తాప చెందినటువంటి వ్యక్తి నువ్వు ఏం చేయాలంటే బాప్తిస్మము పొందాలి. ఉదాహరణకు చూసారా, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 37వ వచనంలో, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపంసకుడు ఇద్దరు నీళ్లలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను. చూసారా, లోకంలో ఉన్నటువంటి వ్యక్తి పశ్చాత్తాప చెందుతారు. చెందినటువంటి వ్యక్తి బాప్తీసము తీసుకున్నాడు. ఈయన ఎవరంటే నపంసకుడు. నపంసకత్వం అంటే ఏంటి? అట స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఐథియోపియా అనబడినటువంటి రాణి దగ్గర ఈయన మినిస్టర్గా ఉన్నప్పుడు, గాజా నుంచి జెరూసలేముకి వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుకు చెప్పింది, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి రథమును కలుగు. ఆయన చదువుతున్నటువంటి మాట ఏమనగా యెషయా గ్రంథం. ఆయన యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటను చదువుతున్నాడు. ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె బొచ్చు కత్తిరించిన వాని ఎదురు గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉండినో ఆయన అలాగా మౌనము, ఆయన నోరు తెరవలేదు అని చదవటం ప్రారంభించాడు. అయితే తన మనసులో రక్షణకు దగ్గరగా ఉన్నాడు. దేవుని ఆత్మ ఫిలిప్పుకు చెప్పింది, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళు. అక్కడ అంటాడు అపోస్తుల కార్యంలో, ఇది ఈ లేఖనము అతనిని గూర్చియా లేక మరి ఒకరిని గూర్చియా అని అడగటం చూస్తాం. అతనంటే ఇక్కడ యెషయాను గురించి చెప్పబడిందా లేకుంటే మరి ఒక వ్యక్తిని గురించి చెప్పబడినప్పుడు ఫిలిప్పు అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. ఆ లేఖమును యొక్క భావము తెలియచేసి యేసును గూర్చినటువంటి సువార్తను ప్రకటించినప్పుడు వారిద్దరూ నీటిలోనికి వెళ్ళి బాప్తిస్మము పొందాను. అయితే లోకంలో ఉన్నటువంటి పాపంలో నీవు జీవించకుండా పశ్చాత్తాప చెంది బాప్తిసం పొందాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది. 5వ విషయం ఏంటంటే, నీవు నీ మనసు సాతాను పిల్లలుగా ఉండకూడదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనంలో, పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు. చూశారండి, పొలము లోకమంట, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. అందుకే ఆయన విత్తనములు విత్తుచుండగా కొన్ని విత్తనములు రాతి నెల, కొన్ని విత్తనములు ముండ్ల పొదలలో పడెను. అయితే కొన్ని విత్తనములు మెత్తటి నేలలో పడెను. అంటే విత్తనములు అంటే మనుషులు, గురుగులు అంటే దుష్ట సంబంధులు, పొలము అంటే లోకము. అయితే నువ్వు సాతాను పిల్లగా ఉండకూడదు. సాతాను పిల్లలుగా ఉండకుండా నువ్వేం చేయాలంటే బాప్తిస్మము తీసుకోవాలి. దుష్టుని సంబంధుగా ఉండకుండా దేవుని సంబంధికుడిగా మారిపోవాలి. సాతాను సంబంధిగా ఉండకుండా దేవుని కుమారుని యొక్క సారూప్యం కలిగి ఉండాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 5 వరకు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూశారండి, సాతాను పిల్లలుగా లోకములో ఉండకుండా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొంది ఉన్నాము. క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. క్రీస్తు ప్రభువారు ఎలా పాతి పెట్టబడి ఉన్నాడో మనము బాప్తిసం పొంది ఉన్నప్పుడు మనం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి, క్రీస్తుతో మరణించి, క్రీస్తుతో సమాధి చేయబడి మనము క్రీస్తుతో కూడా నూతన జీవము పొంది ఉన్నాము. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మము తీసుకున్నావో నువ్వేమవుతావంటే దేవుని పిల్లలుగా ఉంటావు. బాప్తిస్మము పొందని అంతకాలము, రక్షణ లేనంతకాలము నువ్వు దేవుని పిల్లలని పిలిపించుటకు అనర్హుడివి. గలతీయులకు రాసిన పత్రిక 3:26-27లో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును ధరించుకున్నావో దేవుని పిల్లలుగా పిలువబడతారు. తర్వాతది చీకటిలో ఉండకూడదు.
నీ మనసు చీకటిలో ఉండకుండా నీ మనసును ఎక్కడికి మార్చుకోవాలంటే వెలుగులోనికి మార్చుకోవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. అంటే చీకటిలో ఉండకుండా మనం ఎక్కడికి రావాలి? వెలుగులోనికి రావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో ఉండక ఎక్కడికి వస్తాడంట? వెలుగులోనికి వచ్చునని వ్రాయబడింది. అయితే చీకటిలో ఉన్నటువంటి నీ మనసు ఎక్కడికి మార్చబడాలంటే నీ మనసు వెలుగులోనికి మార్చబడాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. ఇప్పుడు మనం చీకట్లో ఉన్నటువంటి మనందరిని ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఆయన ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్యములో నివాసులుగా చేశాడు. చీకటి సంబంధులైన మనందరినీ ఏం చేశాడు అంటే వెలుగు సంబంధులుగా చేసి ఉన్నాడు. ఆ వెలుగు సంబంధి అయినటువంటి నీవు ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తావు అంటే క్రీస్తు రాజ్యములో నివాసం చేస్తావు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములను రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూశారండి, చీకటిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడట? నీ మనసు ఎలా మార్చబడాలి? చీకట్లో ఉన్నటువంటి నీ మనసును మార్చుకొని వెలుగులోనికి రావాలి. వెలుగులోనికి వచ్చినటువంటి నీవు క్రీస్తు రాజ్యంలోనికి చేర్చబడతావు. ఆ రాజ్యంలోనికి చేర్చబడిన నీవు పరిశుద్ధుడు అవుతావు. పరిశుద్ధుడు అయిన నీవు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, అంటే క్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి గుణగణాలను ప్రచురము చెయ్యాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. అప్పుడు నువ్వేమవుతావు అంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. దేవునికి సొత్తైన ప్రజలు. అందుకే ప్రభు అంటాడు, మీరు మీ సొత్తుగారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా విమోచింపబడినమో మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉండి చీకటిలో నుంచి బయటపడి మన మనసును మార్చుకొని వెలుగులోనికి వచ్చి వెలుగు సంబంధులైనటువంటి మనము ఇప్పుడు ఏమవుతామంటే రాజ్య సంబంధం అవుతాము, పరిశుద్ధ జనాంగం అవుతామని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. తర్వాత విషయం ఏంటంటే పాపమునకు దాసులు కాకూడదు. నీ మనసు పాపమునకు దాసుడివి కాకూడదు. రోమా పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కసారే చనిపోతేమని ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాను. మనము పాపము విషయంలో దాసులుగా ఉండకుండా ఉండటానికి ఆయన మన కొరకు చనిపోయిను కానీ ఆయన చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. సో మనం పాపము విషయంలో దాసులము కాకుండా ఎలా ఉండాలంటే దేవునికి విధేయత కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనికొకడు సహించుడి. ఇప్పుడు పాపమనబడిన దాసత్వములో నుంచి దేవునికి దగ్గర కావాలంటే ఎలా అంటే విధేయత ద్వారా దేవునికి దగ్గర కాగలం. అందుకే కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అయితే పాపమునకు దాసులైనబడినటువంటి వారు విధేయత చూపించి ఇప్పుడు ఏం కావాలంటే నీతికి దాసులు కావాలి. నీ మనసు పాప స్వభావం, పాపమనబడిన ఆలోచన కలిగిన నీ మనసును మార్చుకొని విధేయతలోనికి వచ్చి విధేయత నుంచి ఎక్కడికి రావాలంటే నీవు విధేయత కలిగి ఉంటే అప్పుడు నువ్వు పాపానికి దాసుడివి కాకుండా నీతికి దాసుడివి అవుతావు. రోమాపత్రిక 6వ అధ్యాయం 17-18లో పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు. చూసారండి, పాపానికి దాసులైనటువంటి వాడు పాపంలోనే నశించుతాడు. అయితే పాపంలో నుంచి దాసుడు నీతికి దాసుడు కావాలంటే విధేయత కలిగి ఉండాలి. అందుకే ఇజ్రాయేల్ అందరూ కూడా అరణ్యంలో వారి అవిధేయత వలన నశించిపోయాను. 6 లక్షల మంది కాలు బలముతో బయలుదేరితే రెండోసారి లెక్కింపబడితే 20 లక్షల మంది అయ్యారు. చివరికి వారు కనాను చేరుకున్నది 2 కుటుంబాలు.
ఇద్దరు 2 కుటుంబాలుగా యెహోషువ కాలేబుగా చూస్తాం. కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన తండ్రికి అనగా పరలోకంలో ఉన్న మన తండ్రికిని విధేయత కలిగి ఉన్నాడు. ఆయన ఏదైతే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి భూమి మీదకి క్రీస్తు ప్రభువారిని పంపించి ఆయన యొక్క చిత్తమును ఏ రీతిగా అయితే సంపూర్ణముగా నెరవేర్చమనడో ఆయన క్రీస్తు ప్రభువారు తండ్రికి పరిపూర్ణముగా లోబడి సంపూర్ణముగా లోబడి ఆయన మాటలను అతిక్రమించకుండా ఆయన చెప్పిన పనులన్నీ కూడా విధేయత చేత పరిపూర్ణముగా జరిగించెను. చివరిగా నీ మనసు నరకము నుంచి మార్చుకోవాలి. నరకానికి వెళ్ళేటువంటి నీ మనసు, నరకపు ఆలోచనలు కలిగినటువంటి నీ స్వభావము, నరకపు ఆలోచన నరకపు జీవితము కలిగేటువంటి నీ శరీర సంబంధమైన ఆలోచన శరీర సంబంధమైన మనసును మార్చుకోవాలి. రోమాపత్రిక 6:23 ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపము వలన వచ్చు జీతము మరణం అంటే ఏంటి? నరకము, అగ్ని గంధకాలలో కాల్చివేయను. అయితే ఈ నరకము నుంచి నువ్వు మార్చబడాలి. ఎక్కడికి మార్చబడాలంటే దేవుని చిత్తములోనికి మార్చబడాలి. మత్తయి సువార్త 7:21 ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించడు. చాలామంది అంటారు ప్రభువా అని పిలుచు ప్రతివాడు ఉండడు. తండ్రి చిత్తము నెరవేర్చువాడే పరలోకానికి చేర్చబడను. తండ్రి ఏమైతే చెప్పాడో ఆయన చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చాడు క్రీస్తు ప్రభువారు. ఆ తండ్రి చిత్తాన్ని మనము కూడా నెరవేర్చాలి. మనము తండ్రి చిత్తంను ఎలా నెరవేరుస్తాము? క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలను, క్రీస్తు ప్రభువారు యందు విశ్వాసం ఉంచుటను, ఆయన చెప్పినటువంటి ఏదైతే క్రొత్త నిబంధన సంఘమై ఉన్నదో క్రొత్త నిబంధనలో ఉన్న సంఘమే ఆ క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాడే దేవుని చిత్తమై ఉన్నవాడు, దేవుని చిత్తమును నెరవేర్చువాడు. వారికి మాత్రమే పరలోకము ఉండును. మత్తయి సువార్త 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. సో చివరిగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే నరకపు స్వభావము కలిగిన మనసును మార్చుకొని దేవుని చిత్తమును చేసి పరలోకపు రాజ్యానికి నువ్వు పాత్రుడు కావాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరుడా, మీకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే శరీర సంబంధమైన మనసు మార్చుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మ సంబంధమైన మనసుగా మార్చబడాలి. లోకమనబడిన ప్రేమలో నుంచి దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు ఏం చెప్పాడంటే మనము ఆయన్ను ప్రేమించమని చెప్పాడు. అలాగే మనుషుడు ఎంచుకున్నటువంటి మార్గంలో ఉంటే నీవు పశ్చాత్తాప చెంది దేవుడు నియమించినటువంటి మార్గంలోనికి రమ్మని బైబిల్ చెబుతుంది. లోకంలో ఉన్న పాపమును వదిలిపెట్టి పశ్చాత్తాప పొంది బాప్తిసం పొందమని చెబుతుంది. సాతాను పిల్లలుగా ఉండకుండా బాప్తిసం తీసుకొని దేవుని పిల్లలుగా జీవించమని బైబిల్ చెబుతుంది. చీకటిలో ఉండకుండా వెలుగు సంబంధిగా ఉండి క్రీస్తు రాజ్యంలోనికి నువ్వు ఉండాలని బైబిల్ చెబుతుంది. పాపమునకు దాసుడివి కాకుండా విధేయత కలిగి నీతికి దాసులు కమ్మని బైబిల్ గ్రంథం చెబుతుంది. నువ్వు నరకపు స్వభావమైన మనసును వదిలిపెట్టి దేవుని చిత్తమును చేయువాడై పరలోకపు రాజ్యమును స్వతంత్రించుకోమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభములు.